అనగనగా ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో, స్వచ్ఛమైన గాలితో, నిరంతరం కిలకిలరావాలతో నిండిన శివాపురం అనే సుందరమైన గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ఎంతో దయాగుణం, ఐకమత్యంతో మెలిగేవారు. వారి ఇళ్ళు ఎప్పుడూ నవ్వులు, పండుగలతో కళకళలాడుతూ ఉండేవి. ఒకరోజు ఆ గ్రామంలోకి ఒక ముసలివాడు వచ్చాడు. అతని వయస్సు మీద పడినట్లు, శరీరం బలహీనపడినట్లు కనిపించింది. చిరిగిన బట్టలు, అలసిన కళ్లతో అతను గ్రామస్తులను చూస్తూ, అయ్యలారా, అమ్మలారా, నేను చాలా దూరం నుండి వస్తున్నాను. దారిలో అంతా పోగొట్టుకుని కష్టాల్లో ఉన్నాను. దయచేసి నాకు ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వగలరా అని దీనంగా అడిగాడు. శివాపురం ప్రజలు ఎప్పుడూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండేవారు. గ్రామ పెద్దల అనుమతితో వారు అతనికి గ్రామ చివరన ఉన్న ఒక చిన్న, పాత గుడిసెలో ఉండటానికి అనుమతించారు. ఆ ముసలివాడు వారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పి గుడిసెలోకి వెళ్ళాడు. గుడిసెలోపల ఒక మూలగా దుమ్ము పట్టి ఉన్న ఒక అద్దం ఉంది. ఆ ముసలివాడు ఆ అద్దాన్ని తీసి దాని ముందు కూర్చున్నాడు. అతను తన ప్రతిబింబాన్ని చూస్తూ ఏదో వింత భాషలో గొనుగుతూ చేతులతో అదో రకంగా కదలికలు చేస్తున్నాడు. నిజానికి అతను ఒక భయంకరమైన రాక్షసుడు. మనుషులను మోసం చేయడానికి, వారి శక్తులను హరించడానికి వృద్ధుడి రూపంలో వచ్చాడు. ఆ అద్దంలో అతను తన అసలు రూపాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నాడు, తన మంత్రాలను బలంగా ఉంచుకోవడానికి. సరిగ్గా అదే సమయంలో గ్రామంలోని అత్యంత తెలివైన, ధైర్యవంతురాలైన యువతి వైష్ణవి ఆ గుడిసె పక్కగా వెళ్తోంది. ఆమె రోజూ సాయంత్రం సమీపంలోని చెరువులో నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తుంది. గుడిసె కిటికీలోంచి లోపలికి చూసిన వైష్ణవికు ఆ ముసలివాడు అద్దంలో ఏదో వింతగా చూస్తున్న దృశ్యం కనిపించింది. ఆ ముసలివాడి కళ్లల్లో ఒక క్షణంపాటు మెరిసిన క్రూరత్వం, తర్వాత వెంటనే మామూలు మనిషిలా మారడం ఆమె గమనించింది. వైష్ణవికు ఏదో అపశకునం, అపాయం పసిగట్టినట్లనిపించింది. ఆమె మనసులో ఒక బలమైన అనుమానం మొదలైంది. మరుసటి రోజు శివాపురం గ్రామ దేవతకు జరిగే వార్షిక ఉత్సవం. గ్రామస్తులందరూ ఉదయాన్నే గ్రామ కూడలిలో గుమిగూడారు. భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయి. ఆ ముసలివాడు కూడా అక్కడే నిలబడి అందరితో కలిసిపోయినట్లు నటించాడు. వైష్ణవి రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె తన వెంట ఇంటి నుండి ఒక పెద్ద అద్దం తెచ్చుకుంది. ఎవరూ ఊహించని విధంగా పూజ జరుగుతుండగా వైష్ణవి ధైర్యంగా ముందుకు నడిచి ఆ అద్దాన్ని ముసలివాడి వైపు సూటిగా చూపించింది. అద్దంలో తన అసలు, భయంకరమైన ప్రతిబింబాన్ని చూసిన వెంటనే ఆ ముసలివాడి రూపం భయంకరంగా మారిపోయింది. అతని చర్మం చిట్లి, దాని కింద నుంచి ఒక భారీ, క్రూరమైన రాక్షసుడు బయటపడ్డాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా మారాయి. నోటి నుండి పదునైన కోరలు బయటికి పొడుచుకు వచ్చాయి. అతని శరీరమంతా నల్లగా, వెంట్రుకలతో నిండిపోయింది. భయంకరమైన గర్జనతో, నా రహస్యం తెలిసిపోయింది కదా, ఇప్పుడు మీరెవరూ బ్రతకరు అని అరుస్తూ గ్రామస్తులపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కొందరు ఏడుస్తూ, మరికొందరు భగవంతుడిని ప్రార్థిస్తూ హాహాకారాలు చేశారు. కాని వైష్ణవి ఏమాత్రం భయపడలేదు. ఆమె ముందే ఏదో జరగబోతుందని ఊహించి సిద్ధంగా ఉంది. ఆమె తన గొంతును పెంచి, భయపడకండి. మన సంప్రదాయంలో పసుపు నీళ్లు ఎంతో పవిత్రమైనవి. అవి చెడును అంతం చేస్తాయి. త్వరగా అందరూ పసుపు నీళ్లు తీసుకురండి అని బిగ్గరగా అరిచింది. వెంటనే గ్రామస్తులు తేరుకున్నారు. వారిలో కొందరు పసుపు కలిపిన నీటిని తీసుకురాగా, మరికొందరు తమ పవిత్రమైన మంత్రాలను బిగ్గరగా పఠించడం ప్రారంభించారు.
వైష్ణవి ముందుండి గ్రామ పెద్దలతో కలిసి ఆ పసుపు నీళ్లను రాక్షసుడి మీద చల్లింది. పవిత్రమైన ఆ పసుపు జలం రాక్షసుడి శరీరాన్ని తాకగానే అది మండటం ప్రారంభించింది. రాక్షసుడు భరించలేని బాధతో ఆగండి, నన్ను కాల్చేస్తున్నారే అని అరిచాడు. గ్రామస్థులు మరింత ధైర్యంగా జేము 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 అంటూ పవిత్రమైన నీళ్లను అతనిపై చల్లడం కొనసాగించారు. గ్రామ పెద్దలు ఆలయంలోని పవిత్ర జలాన్ని కూడా తీసుకొచ్చి చల్లారు. రాక్షసుడు తన భయంకరమైన శక్తిని కోల్పోవడం ప్రారంభించాడు. వేదనతో విలపిస్తూ చివరకు ఒక దట్టమైన పొగగా మారి గాలిలో కలిసిపోయాడు. రాక్షసుడి అంతంతో శివాపురం గ్రామానికి తిరిగి శాంతి, ఆనందం వచ్చాయి. గ్రామస్థులు వైష్ణవి ధైర్యానికి, తెలివితేటలకు మెచ్చుకున్నారు. చెడు ఎంత శక్తివంతమైనదైనా ఐకమత్యంతో, విశ్వాసంతో, సంప్రదాయాలను నమ్ముకుంటే దాన్ని ఎదుర్కోవచ్చని ఈ కథ మనకు బోధిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.